వినరండి నా ప్రియుని విశేషము. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వశక్తుడైనటువంటి మా ప్రియ పరలోకమందుంటున్న మా తండ్రి, నీ నామమునకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించి, నీ పాదాల చింతనైనా నీ ఉపదేశమును ఆలకించడానికి మాకు ఇచ్చిన ఇట్టి గొప్ప సమయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామమున ఏకీభవిస్తారో అచ్చట మీరు ఉంటానని వాగ్దానం చేసి ఉన్నారు నా తండ్రి. మరి ఈ సమయంలో మా మధ్యలో మీరుంటున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుడనైన నన్ను, నీ బిడ్డలైనటువంటి వీరందరినీ కూడా నీ ఆత్మచేత నింపండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం మాకు అనుగ్రహించి, నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా నైనా మా హృదయం అనే పలక మీద వ్రాసుకోవడానికి సహాయం దయచేయండి. విత్తుచుండగా నీ వాక్యము ప్రభువా నా నోటికి బూరగా ఉండి ఉపదేశించుమని ప్రార్థిస్తూ, ప్రభువా మరి నీ నామమునకు మహిమ, నీ నామమునకు ఘనత, నీ నామమునకు ప్రభావములు చెల్లించుకుందని ప్రార్థిస్తున్నాం. ప్రభు మరి ఈ సమయంలో మీరు మాకు తోడై ఉండి నడిపించుము. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు ఎంతో చక్కని అవకాశాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకొని దేవుడిని మహిమపరచుదాం. ప్రస్తుత దినముల్లో మనము ఎంతో భయంకరమైన విపత్తులను మనం కలిగి ఉంటున్నాం. మరి సమాధానం లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి, సంతోషం లేని పరిస్థితులను మనం కలిగి ఉన్నాం. ప్రపంచం మొత్తము కూడా మరి ప్రమాదకరమైన చిక్కుల్లో పడి ఉన్నదని మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము పరిపూర్ణమై ఉన్నప్పుడు ఇవి జరుగుతాయని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తును అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, నీ రాకడ సమీపమునకు గల సూచనలు ఏవి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు కొన్ని విషయాలను వాళ్ళకి తెలియపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కక్కడ భూకంపాలు, రాజ్యముల మీదకి రాజ్యాలు, లేకపోతే కుటుంబాలలో సమాధానం లేని పరిస్థితి, ఎన్నో భయంకరమైన వాటిని మరి యేసుక్రీస్తు తెలియపరిచి, వీటన్నిటి వలన మీరు కలవరపడుకుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ మనం గ్రహించినట్లయితే ప్రతి ఒక్కరి హృదయముల్లో కలవరం అనేది నింపబడింది. సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు దూరం, తల్లిదండ్రులకు పిల్లలు దూరం, బంధువులకి మరి దూరము, ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం కూడా మనకు సెలవిస్తూ ఉన్నది ఏంటంటే, యెషయా గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే 1వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి ఆలకించాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను.
యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారని దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశమునకు దేవుని యొక్క మాటలు వినబడుతూ ఉన్నాయి, భూమికి దేవుని యొక్క మాటలు వినబడుతూ ఉన్నాయి. మరి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా యావత్తు సృష్టి కూడా ఆలకిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తన పోలిక చొప్పున నిర్మించబడిన తన బిడ్డలతో మాట్లాడవలసిన దేవుడు తన బిడ్డలతో మాట్లాడకుండగా ఆకాశముతోనూ భూమితోనూ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు ఆకాశముతోనూ భూమితో మాట్లాడుతూ తన ప్రజలైనటువంటి వారితో ఎందుకు మాట్లాడలేకపోతూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే 6వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, అరకాలు మొదలుకొని తల వరకు కొంచెమైనను లేదు స్వస్థత, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అనే మాటని దేవుడు మాట్లాడుతూ ఇక్కడ పైకి వచ్చే లోపల ఏమంటానంటే, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు ఏం చేసి ఉన్నారంట? దేవుని మీదకు తిరుగుబాటు చేసి ఉన్నారు. చూడండి, రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు నా మీద తిరుగుబడి ఉన్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు వినకుండగా, దేవుని మాటలకు లోబడకుండగా, దేవుని వాక్యమును మరి ఆలకించుకుండగా, మనుషులు తమ మనస్సునకును తమ హృదయాలకును లోబడిన వారై లోకానుసారమైన ఆలోచనల మీద, లోకానుసారమైన తలంపుల మీద తమ మనస్సును కలిగిన వారై వారు దేవుని వైపు చూడకుండగా లోకము వైపు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనుష్యులను ఎంతో ప్రేమించాడు కనుకనే తన బిడ్డల పట్ల తనకుంటున్న ప్రేమ, తన బిడ్డల పట్ల తనకుంటున్న చిత్తము, తన బిడ్డల పట్ల తనకుంటున్న సంకల్పము ఎంతో గొప్పదై ఉన్నది కనుకనే దేవుడు తన ప్రజల కొరకు తన ప్రాణమును కూడా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఏమయ్యారంటే మరి దేవుని మీద తిరుగుబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా తిరుగుబడి ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకుంటే, లోకానుసారమైన వాటిని చేయొచ్చు, లోకానుసారమైన జీవితమును కొనసాగించచ్చు, లోకాశలపైన మనస్సు కలిగిన వారై దేవుని యొక్క వాక్యములకు విరోధముగా నడుచుకుంటూ పాపమును చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు మరి తన ప్రజలైనటువంటి తన బిడ్డలైనటువంటి వారు తనకు లోబడకుండగా ఉండుట ద్వారా, తనకు విధేయత చూపకుండగా ఉండుట ద్వారా, తన యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా దేవుడు తన మాట వినేటువంటి ఆకాశముతోనూ భూమితోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడినది మొదలుకొని వారిని పెంచి పోషించి సమస్తమును కూడా వారికి సమకూర్చి వారి కన్నీటిని తుడిచి వారిని సంతృప్తి పరిచినప్పటికీ కూడా వారు కృతజ్ఞత లేని వారై
దేవునికి ఎదురు తిరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు ఇక్కడ అంటున్నాడు చూడండి, కొన్ని మాటలను తెలియజేస్తున్నాడు 3వ వచనమున, ఎద్దు తన కామాంధు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను అని వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. పశువులకు సైతము తన సృష్టికర్తను గ్రహిస్తూ ఉన్నాయి. పశువులు సైతము తన యజమానులను గ్రహిస్తూ ఉన్నాయి. చూడండి, ఒక సాకిలి వాళ్ళు గాడిని పట్టుకొని వచ్చి దాని మీద వారు బట్టల మూటలు వేసినప్పుడు ఆ బట్టల మూటలు మోసుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్తాయి? సాకిదేవికి వెళ్తాయి. సాకిదేవికి వెళ్ళిన తర్వాత అక్కడ బట్టలన్నిటిని ఉతికి తర్వాత గాడిదలను పట్టుకొచ్చుకొని వాటిలన్నిటిని కూడా తిరిగి ఆ యొక్క గాడిదల మీద మోపుగా ఏ యజమానుడైతే ఆ గాడిని పట్టుకొని పోయి తన మీద బట్టలను మోపాడో అదే యజమానుని ఇంటికి తిరిగి అవి వస్తూ ఉన్నాయి. అంటే యజమానిని గుర్తించి యజమాని యొక్క మాటకు లోబడుతూ ఉన్నాయి. ఎద్దులు సైతం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎద్దులు కూడా అవి యజమానుడు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వాటికైనా తెలివి ఉన్నది. అవైనను యజమానులకు లోబడుతూ ఉన్నాయి. అవైనను యజమానుని మాటకు విధేయత చూపుతూ ఉన్నాయి. అయితే నా పోలిక చొప్పున నిర్మించబడిన ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఏమంటే ఎద్దు తన కామాంధు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని అంటూ దేవుడు ఇక్కడ అంటున్నాడు. పాపిష్టి జనమా, ఏమంట ప్రజలు ఏమైపోయారంటే పాపిష్టులైపోయారు. తమ మనసుకు నచ్చినట్టుగా ప్రవర్తించే వారిగా మారిపోయారు. దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనంలో రాసినట్లుగా దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి సొలొమోను ఇక్కడ రాస్తున్న మాటల్ని నేను ఒకసారి మీకు గుర్తుకు చేస్తాను. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రజల్ని దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు పరిశుద్ధులుగా పుట్టించాడు. ఏ పాపము లేని వాడిగా పుట్టించాడు. అందుకని ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏదోని తోటలో దేవుడు మానవులతో మాట్లాడాలనుకున్నప్పుడు, ఆదాముతోనూ అవ్వతోనూ మాట్లాడాలనుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క ఏదోని తోటలో ఉంటున్న ఆదామవుల దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఇష్టపడేవాడు. వీరు కూడా దేవుని యొక్క స్వరం విన్నప్పుడు ఎంతగానో సంతోషించేవాళ్ళు. దేవుని యొక్క స్వరం విన్నప్పుడు ఎంతగానో ఆనందించేవాళ్ళు. దేవుని యొక్క స్వరం విన్నప్పుడు ధైర్యంగా దేవుని ఎదుట నిలబడేవాళ్ళు. ఎప్పుడైతే దేవుడిచ్చిన మహిమను మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండగా దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి మరి దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారో వారి జీవితంలోనికి పాపం అనేది ప్రవేశించి ఉన్నది. వాళ్ళు యథార్థతను పోగొట్టుకున్నారు. వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. లోకానుసారమైన వాటిని కల్పించుకుని ఉన్నారు. దేవుని కంటే లోకమునే ఎక్కువగా ప్రేమించువారై ఉన్నారు కనుక వారు దేవుని మాటకు లోబడకుండా ఉండుట చేత దేవుడు ఆకాశముతోను భూమితోను మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియకము. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటే ఏ భేదమును లేదు, అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ పాపము చేశారు. అందరూ దేవునికి లోబడకుండా పోయారు. ఎవరి మనసుకు నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తించడం, ఎవరి ఆలోచనలకు తగినట్లుగా వాళ్ళు ప్రవర్తించడం, ఎవరి ఉద్దేశములకు తగినట్లుగా వాళ్ళు ప్రవర్తించడం ఎంతో భయంకరమైన లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఏమైపోయారంటే తొలగిపోయారు. దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నారు.
ఆయన త్రోవల నుండి తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1:14 చూస్తే ఒక చక్కని మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 1:14 చూద్దాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కోల్పబడిన వాడై శోధింపబడుచు ఉన్నాడు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఉన్నది అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవునిలోనికి ఏం ప్రవేశించిందంటే దురాశ అనేది ప్రవేశించింది. దురాశ అనేది ఎప్పుడైతే ప్రవేశించిందో దేవుని మాటకు లోబడే మనసు అనేది వారిలో నుంచి ఏమైపోయింది, తొలగిపోయింది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా గ్రంథములో మనం చూసినట్లుగా ఆయన అంటున్నారు చూడండి, పాపిష్టి చలమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఈ మాటలన్నిటినీ మనము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము ఏమి తెలుసుకోగలుగుతామంటే మానవుని యొక్క పాపం అనేది మళ్ళీ విచ్చలవిడిగా ప్రభులుట చేత విచ్చలవిడిగా మళ్ళీ సంచరించుట చేత మరి ఈ లోకంలోనికి అనేకమైన కీడు అనేది ప్రవేశించుచూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాలలో ఎక్కడ చూసినా సమాధానం లేని పరిస్థితి, ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితి, ఎవరి కుటుంబంలో చూసినా సంతోషం లేదు. కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒకరిని చూసి ఒకరు సంతోషించలేని పరిస్థితులను మనం కలిగి ఉన్నామంటే ఎంత భయంకరమైన పరిస్థితిని కలిగి ఉన్నామో చూడండి. ఒకానొక సమయంలో ఐగుప్తు దేశంలో కూడా ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎంతో భయంకరంగా ఉండేది. మళ్ళీ ఇక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు నలుగుగొట్టబడుతూ భయంకరంగా మరి హింసించబడుతూ బానిస బ్రతుకులు కలిగి ఉండి సమాధానం లేక, నెమ్మది లేక, ఆనందము లేక కృంగిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. ఎవరు మమ్మల్ని రక్షిస్తారు, ఎవరు మమ్మల్ని కాపాడుతారు, ఎవరు మమ్మల్ని బానిసత్వం నుండి విడిపిస్తారు, ఎవరు మమ్మల్ని యొక్క భయంకరమైన విపత్తు నుండి మమ్మల్ని విడిపిస్తారు, మా జీవిత దినములన్నీ కూడా ప్రయాసకరమైన జీవితములుగానే, మా జీవిత దినములన్నీ కూడా మరి నశించిపోయే జీవితముగానే మిగిలిపోవలసిందా అని చెప్పి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోన నిట్టూర్పులు విడుచుచు మూలుగుచూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలాగా, దేవుడు వారి నిట్టూర్పులను, వారి మూలుగులను విని దేవుడు వారిని విడిపించడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేని చేత బంధించబడినప్పటికీ, దేని చేత మనం నలిగికొట్టబడుతున్నప్పటికీ, దేని చేత మన జీవితము పతనమైపోతూ ఉన్నప్పటికీ, నీవు పతనమైపోతున్న పరిస్థితిని బట్టి, నువ్వు నలిగిపోతున్న పరిస్థితిని బట్టి, నీవు కృంగిపోతున్న జీవితమును బట్టి నీవు యేసు వైపు చూసినప్పుడు, నీవు కనులెత్తి ఆకాశమందున్న దేవుని వైపు చూసినప్పుడు, ఆకాశమందున్న దేవుడు నీ యొక్క కన్నీటిని చూసి, నీ వేదనను చూసి, నీ బాధను చూసి, నీ మూల్గులను విని నిన్ను విడిపించడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో మూలుగుతూ వారి నిట్టూర్పులు విడుచుచు ఆకాశమందున దేవుని వైపు చూసినప్పుడు, దేవుడు వారి నిట్టూర్పులను చూసి, వారి మూలుగులను విని వారిని మరి ఐగుప్తు అనే బానిసత్వం నుండి వారిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ స్థితి ఏమైనా కావచ్చు, ఈరోజు నీ బ్రతుకు ఎలాంటి భారభరితమైన జీవితం కలిగి ఉండవచ్చు. అయితే నీ భారభరితమైన జీవితమును బట్టి, నీవు నలిగిపోతున్న నీ బ్రతుకును బట్టి నిన్ను విడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుని వైపు నువ్వు కన్నులెత్తి చూసినప్పుడు, ఆకాశమందు సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు, భూమి మీద సర్వాధికారి
తెలుసుకొని ఆయన వైపు నువ్వు చేతులు ఎత్తినట్లయితే ఆయన నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడని మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నినివే పట్టణస్తులు కూడా మరి నలిగిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. భయంకరమైన పాపహత్యల చేత నింపబడ్డారు, భయంకరమైన వ్యభిచారముల చేత నింపబడ్డారు. వారి మనసుకు నచ్చినట్టుగా ప్రవర్తించే జీవితాన్ని కలిగి ఉన్నారు. ఏమాత్రం కూడా దేవునికి భయపడకుండగా, ఏమాత్రం కూడా దేవునికి లోపడకుండగా వారి ఇష్టానుసారమైన జీవితమును కలిగి జీవిస్తూ ఉండటం చేత, దేవునికి విరోధమైన కార్యములు చేయుట చేత ఆకాశమందున్న దేవుడు వారిని చూసి, వారు చేయించిన పాపిష్టి పనులను చూసి వారి మీద ఆయన ఉగ్ర రూపము కలిగిన వాడై ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారు చేసిన పాపమును చూసిన వాడై ఉన్నప్పటికీ కూడా దేవుడు వారికి తన ఉపదేశమును బోధించుట చేత ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకుంటారేమో, ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడతారేమో అని దేవుడు తలంచిన వాడై తన సేవకుడైనటువంటి యోనాను మరి అక్కడ నినివే పట్టణానికి పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. నినివే పట్టణానికి వెళ్ళిన యోనా అక్కడ ఒక దినము ప్రయాణం చేసి ఆయన యొక్క మాటలను వినిపించినప్పుడు, వారి పాపమును వారికి తెలియచేసినప్పుడు, వారి అతిక్రమములు వారికి తెలియచేసినప్పుడు, వారి దోషములు వారికి తెలియచేసినప్పుడు నినివే పట్టణస్తులందరూ కూడా వారు చేసిన పాపములను జ్ఞాపకం చేసుకొని, వారు చేసిన దుర్మార్గములను జ్ఞాపకం చేసుకొని, వారు కలిగి ఉంటున్న పాపిష్టి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, అయ్యో దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాబోతూ ఉన్నది, ఆ ఉగ్రత ఎంత భయంకరమైనదో, ఆ ఉగ్రత ఎంత భయంకరమైనదో అని చెప్పి నినివే పట్టణస్తులందరూ కూడా దేవుని ఎదుట పశ్చాత్తాపపడడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా పాపముల చేతును, అపరాధముల చేతును సచ్చిన వారమై ఉన్నాం. అయితే మనం చేసిన పాపములను మనం గ్రహించి, మనం చేసిన పాపములను మనం తెలుసుకొని నినివే పట్టణస్తుల వలె పశ్చాత్తాపపడినట్లయితే నినివే పట్టణస్తుల్ని క్షమించిన దేవుడు నిన్ను నన్ను కూడా క్షమించడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! ఆయన కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమ చూపించే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన మన కన్నీటిని తుడిచే దేవుడై ఉన్నాడు. మన బంధకములను విడిపించడానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు. కనుక ఇదిగో నినివే పట్టణస్తుల వలె నీవు కన్నీరు విడుచుచు పశ్చాత్తాపపడి తిరిగి దేవుని వైపు తిరిగిన యెడల ఆయన నీ వైపు తిరగడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కమని అంటూ ఉన్నాడంటే, అవి అయినను దేనికైతే నోరు లేదో, దేనికైతే మరి స్పందించలేమో ఆ వాయువు సంగీతము దేవుని మాటకు లోబడుతూ ఉండగా, దేవుని పోలిక చొప్పున నిర్మించబడిన వాడు దేవునికి ఎదురు తిరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోబడిన వాడిగా కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అవిధేయత కలిగిన వాడిగా చూస్తూ ఉన్నాం. ఏమాత్రము కూడా దేవుని యందు భయభక్తులు లేని వాడిగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత భయంకరంగా లోకమందంతటా సంచరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా సంతోషం లేదు, ఎక్కడ చూసినా ఆనందం లేదు, ఎక్కడ చూసినా భయము, ఎక్కడ చూసినా కలవరము, ఎక్కడ చూసినా వేదన, ఎక్కడ చూసినా రోదన మనకు కనబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నడూ చూడని విపత్తును మనం కళ్ళారా చూస్తున్నామంటే మనం గ్రహించవలసింది ఒకటే: మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఏ జీవితాన్ని కలిగి జీవిస్తున్నాము, మనం ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాము, మనం నడుస్తున్న మార్గమును బట్టి దేవుడు సంతోషించడానికి ఇష్టపడుతూ ఉన్నాడా, మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడా, మనం బ్రతుకుతున్న బ్రతుకును బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనము పరీక్షించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నట్లయితే
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దినాన సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఏ విధంగా అయితే దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని జీవించడం ద్వారా, దేవునికి విరోధంగా ప్రవర్తించడం ద్వారా వారి జీవితంలో ఆకాశము నుండి అగ్ని గంధకములు ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీద పడి నాశనము చేసినట్లుగా మన పాపములను బట్టి మనకు భయంకరమైన విపత్తు అనేది ఉందని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జీవించుచున్న జీవిత కాలము, ప్రస్తుతం మనం కలిగి ఉంటున్న ఈ యొక్క కాలము ఎంత భయంకరమైనదంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. చాలా భయంకరమైన పరిస్థితులను మనం కలిగి ఉంటున్నాం. ఏంటి ఆ పరిస్థితులు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకంలో ఎంతో భయంకరమైన పాపం అనేది యథాచేతగా ప్రియమైన దేవుని విచ్చలవిడిగా ప్రబలుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపము అనేది ఎంత భయంకరంగా ఈ లోకంలో ప్రబలుతూ ఉందంటే, దేవుని భయం అనేది పొత్తుగా లేకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఎంతగా మన పట్ల ప్రేమ కలిగిన వాడై తన బిడ్డల పట్ల కలిగి ఉంటున్న ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడో చూడండి. ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. చూడండి, ఆకాశము ఆలకించుము, భూమి చెవి యొగ్గము, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేస్తాడు. అవునదండి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంతగానో పోషిస్తూ ఉన్నాడు. మన పట్ల ఆయన చూపించిన ప్రేమ ఎంత గొప్పదో మనం గ్రహించగలిగిన వారమై ఉన్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని మహిమను పోగొట్టుకొని దేవుని మహిమకు దూరమై చేయరాని పాపిష్టి కార్యములను నీవు చేయుట చేత మనం సచ్చిన వారమై ఉన్నాం. శారీరకంగా బ్రతికి ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా మనం ఏమై ఉన్నామంటే సచ్చిన వారమై ఉన్నాం. ఆత్మీయంగా మనము మృతులమై ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము సచ్చిన వారమై ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు అని, మనం నశించుట ఆయనకి ఇష్టం లేదు కనుక, మనము మరణమవుట ఆయనకి ఇష్టం లేదు కనుక, మనం నరకానికి పాత్రలమవుట ఆయనకి ఇష్టం లేదు కనుక, కనికరము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, తిరిగి నన్ను రక్షించుకోవడానికి ఆయన తన ప్రాణమును పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఎవరు కూడా పెట్టలేదు. మన తల్లిదండ్రులు పెట్టలేరు మన గురించి ప్రాణం, మన కన్న బిడ్డలు పెట్టలేరు మన కొరకు ప్రాణం, మన యొక్క అన్నదమ్ములు పెట్టలేరు మన కొరకు ప్రాణం. ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏది ఆశించకనే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే నీవు నరకంలో యాతన పడుట ఆయనకి ఇష్టం లేదు కనుకనే నిన్ను ఆయన రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆ గొప్ప ప్రేమకు మనము ఏమిచ్చి రుణము తీర్చుకోలేము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు ఎంతగా తన హృదయంలో మన పట్ల ప్రేమను కలిగి ఉన్నాడో, మనం చేస్తున్న పాపమును బట్టి దేవుడు ఎంతగా ఆయన కుమిలిపోతున్నాడో, కృంగిపోతున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నోవాహు కాలంలోనే దేవుడు మాట్లాడిన మాటని ఒక మాటను మీకు తెలియజేసి నేను ముగింపులోనికి వస్తాను. చూడండి, నోవాహు దగ్గర మాట్లాడిన మాటను మీకు తెలియపరుస్తాను. చూడండి, ఆది కాండము 9వ అధ్యాయం 9వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే ఇక్కడ కొన్ని మాటలు నేను తెలియచేస్తాను. నేను మీతో
నా నిబంధనను స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని ఆకాశము చేయుటకు ఇకను జల ప్రవాహము కదలదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకును ఏర్పరచు నిబంధనకు గుర్తు ఇదే. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏమంటాడంటే ఒక నిబంధనను స్థిరపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే తిరిగి తన ప్రజలైనటువంటి వారిని లయపరచడం ఆయనకు ఇష్టం లేదు. అందుకనే ప్రతి మానవుడు కూడా రక్షించబడాలని చెప్పి దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించి, నువ్వు తెలుసుకొని, క్రీస్తునందు విశ్వాసం ఉంచి, క్రీస్తు యందు నమ్మిక ఉంచి, మన పాపములను బట్టి మనము పశ్చాత్తాపపడినట్లయితే నమ్మదగిన దేవుడు, విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుడు నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. నిన్ను రక్షించుకోవడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినడము కాదు, గ్రహించి దానికి లోబడి విధేయత కలిగిన వారమై మనం జీవించినట్లయితే ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీవు నేను ఆయన యొక్క విందులో మనము పాలు పంపులు పంచుకోగలుగుతాం. ఒకవేళ మనం ఇంకను ఆలస్యం కలిగిన వాడై ఉన్నాడని నిర్లక్ష్యము కలిగి మనం జీవించినట్లయితే మన జీవితం ఏమైపోతుందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను బట్టి, నన్ను బట్టి, లోకమంతటిని బట్టి దేవుడు నలిగిపోతున్నాడు, కృంగిపోతూ ఉన్నాడు. ఆయన నీవు రక్షించబడాలని, నువ్వు కాపాడబడాలని, నువ్వు పాతాళం లేకపోతే నరకం నుండి తప్పించబడాలని దేవుడు ఎంతగానో ఆశ కలిగిన వాడై ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ మాటలు వినిన నీవు పెడిచెవుని పెట్టక, ఈ మాటలు వినిన నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చు రక్షణను నీవు సంపాదించుకొని జీవించినట్లయితే నరకమును తప్పించుకొని నిత్య జీవములో ప్రవేశించగలుగుతావు. ఆ కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొన్ని మాటల చేతనైనా మమ్మల్ని బలపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా దేవ, వినిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా వారిని బలపరచండి. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా దీని ద్వారా వాళ్ళ తండ్రి ఆధ్యాత్మికంగా బలపరచబడి నిన్ను హత్తుకొని జీవించడానికి సహాయం దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచుతున్నాను మా తండ్రి. ఆమేన్.